ఈ మాటలు నిజమా కాదా అన్నీ నీ జీవితాన్నే అడుగు. కష్టం చేస్తున్నాం, కానీ ఫలితం ఎందుకు రావడం లేదు? ప్రతి నెల జీతం వస్తుంది, కానీ అదే నెలలో మాయమవుతుంది. ఇది రమేష్ కథ కాదు, ఇది మనందరి కథ. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితం మీద నీకే కోపం వస్తుంది. అప్పుడే మార్పు మొదలవుతుంది. మధ్యతరగతి పుట్టుక, భయంతో మొదలైన జీవితం. రమేష్ పుట్టిన రోజు ఇంట్లో ఆనందం ఉంది, కాని ఆ ఆనందం వెనక ఒక భయం కూడా ఉంది. బాగానే చదివించాలి, కాని అప్పులు వద్దు. చిన్నప్పటి నుంచే అతనికి నేర్పింది ఒక్కటే భద్రత. రిస్క్ అనేది తప్పుమాట, డ్రీమ్ అనేది టైం వేస్ట్. అలా అతని మనసులో ఒక జైలు కట్టారు. చదువు, ఉద్యోగం, అదే చక్రం. చదువు అంటే ప్రశ్నలు కాదు, స్కిల్స్ కాదు. చదువు అంటే ఉద్యోగం. ఉద్యోగం వచ్చాక ఆనందం లేదు, ఎందుకంటే బాధ్యతలు. ఇంతే నీ లిమిట్ అన్న మాటలు. జీవితం రేస్ కాదు, ఒక ట్రెడ్మిల్లా మారుతుంది. పరుగెడతావు, కాని ముందుకెళ్ళవు. డబ్బు అంటే భయం. రిచ్ వాళ్ళు డబ్బుని సైన్స్లా చూస్తారు, మధ్యతరగతి వాళ్ళు డబ్బుని దేవుడిలా భయపడతారు. పోతే ఏమవుతుంది? రిస్క్ తీసుకుంటే పిల్లలు. ఈ భయం వాళ్లను ఎప్పుడూ సేఫ్ జోన్లో బంధిస్తుంది. సేఫ్ జోన్ అంటే నెమ్మదిగా ఓడిపోయా చోటు. స్టేటస్ ట్రాప్. మధ్యతరగతి బతుకులో అతి పెద్ద శత్రువు పోలిక. కొత్త ఫోన్, ఫంక్షన్లలో షో, అద్దె జీవితం. మనం కూడా తక్కువ కాదని చూపించడానికే భవిష్యత్తుని తాకట్టు పెడతారు. రిచ్ కావాలంటే కనిపించాలి అనుకోరు. మధ్యతరగతి వాళ్ళు కనిపించడానికే జీవితం వృధా చేస్తారు. మధ్యతరగతి, నా సమయం అమ్ముతాను. రిచ్, నా సమయం కొంటాను. ఇక్కడే తేడా. రోజుకు 10 గంటలు పని, కాని ఆ పని నీకు స్వేచ్ఛ ఇవ్వదు. సమయం పోతుంది, ఆలోచన పెరగదు. రమేష్ బ్రేక్డౌన్. ఒక రాత్రి రమేష్ ఒంటరిగా కూర్చున్నాడు. పిల్లలు నిద్రలో, భార్య అలసటలో. అతని మనసులో ఒక్క ప్రశ్న: నేను తప్పు చేస్తున్నానా, లేదా నాకు నేర్పింది తప్పా? ఆ రోజు అతను ఏడ్చాడు, కాని పారిపోలేదు. ఆలోచన మార్పు. ఆ రోజు నుంచి రమేష్ డబ్బు కోసం కాదు, ఆలోచన కోసం చదవడం మొదలు పెట్టాడు. రిస్క్ అంటే జూదం కాదు అని అర్థమైంది. రిస్క్ అంటే బాధ్యతతో ముందడుగు. నిజం, కఠినమైన నిజం. మధ్యతరగతి వాళ్ళు రిచ్ కావడం లేదు కాదు, వాళ్ళు భయాన్ని ప్రేమిస్తారు, భద్రతనే దేవుడిగా చూస్తారు, మార్పుని ఆలస్యం చేస్తారు. రిచ్ కావాలంటే డబ్బు ముందు కాదు, నీ ఆలోచనే మారాలి. పేదరికం జీతం తక్కువ కావడం కాదు, ఆలోచన చిన్నదిగా ఉండడం. నువ్వు నిన్ను నమ్మిన రోజు నుంచే ప్రపంచం నిన్ను పరీక్షిస్తుంది.